అందరికీ నమస్కారం. సీఎంకి అలాగే డిప్యూటీ సీఎంకి బహిరంగ లేఖ. తీవ్ర టెన్షన్‌లో పవన్. అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠనైతే నెలకొంది. అసలు ఏంటా ఇచ్చిన మాట? ఈ లేఖలో ఏముంది? అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడైన చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ అయితే రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన 5% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేగొండి హరిరామకృష్ణ జోగయ్య ఆయన ఒకనొక టైంలోని ఆమర నిరాహార దీక్ష చేశారు. ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తనకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామ జోగయ్య ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన 8వ తారీఖు 3వ నెల 2019 టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో 14 నెంబర్ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. 5% రిజర్వేషన్ అమలు చేయలేదు. కాపు సంక్షేమ సేన ఈడబ్ల్యూఎస్ కోటాలోని కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని అలాగే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆయన ఈ రకంగా రాయడం జరిగింది ఆ లేఖలోని. అదేంటంటే, మేము వేసిన పిటిషన్ కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్ గాను 5% రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపింది. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలి. డిసెంబర్ 4న న్యాయస్థానంలో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ ని సమర్థిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ నెల జనవరి 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుంది. ఈ లోపు కూటమి ప్రభుత్వం అయితే కాపుల పట్ల స్టాండ్ ఏంటో తెలపాలి అని గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన 5% రిజర్వేషన్లను అమలు చేయాలి. అలాగే జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు హరిరామ జోగయ్య ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని చెప్పారు. అయితే ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకోవాలని చేగొండి హరిరామ జోగయ్య గారు ఈ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ మాటని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. అయితే ఈ లేఖను రాసిన హరిరామ జోగయ్య గారు ఒకటే కోరుకుంటున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని. అయితే ఈ లేఖకి రిప్లైగా ఎలాంటి వివరణ ఇస్తారు అనేది మరి వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.